నమో వెంకటేశాయ. ఈరోజు తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో వచ్చిన ఏకాదశిని తొలి ఏకాదశి అని మనం పిలుస్తాం అన్నమాట. అలాగే సంవత్సరంకి 24 ఏకాదశులు వస్తాయన్నమాట. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నమాట. తొలి ఏకాదశి నుంచి అలాగా వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి ఇలాగా ఉంటుందన్నమాట. ఈరోజు స్వామివారు శయన అంటే నిద్రకు ఉపక్రమిస్తారనమాట. ఆయన వెళ్ళి మళ్ళీ 4 మాసాల తర్వాత ఆయన నిద్రలేస్తారనమాట. ఒకానొక సమయంలో ఈ ఏకాదశి మహత్యం ఏంటంటే, బ్రహ్మదేవుడు ఒకానొక సమయంలో మురాసురుడు అనే రాక్షసుడు దేవతలకు చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఆయనతో యుద్ధం చేసి 1000 సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో నిద్రపోతుంటాడనమాట. అలాంటప్పుడు అవకాశాన్ని చూసుకొని మురాసురుడు అనే రాక్షసుడు అవకాశంకు విష్ణుమూర్తిని సంహరించడానికి